హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీపై సంచలన నిర్ణయము. వెంటనే డీఏ విడుదల అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ ఉద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ టీజీజేఏసీ నిర్వహించిన కీలక సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ సమావేశం అనంతరం విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారంగా ఉద్యోగుల ఆరోగ్య పథకమైనటువంటి ఈహెచ్ఎస్ అమల్లో అధికారుల అలసత్వాన్ని కమిటీ తీవ్రంగా పరిగణించింది. ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందేలాగా ప్రభుత్వం ఈహెచ్ఎస్ను పటిష్టంగా అమలు చేయాలని, ఆసుపత్రులకు చెల్లించాల్సిన పాత బకాయిలను వెంటనే విడుదల చేసి, నెట్వర్క్ హాస్పిటల్స్‌లో నగదు రహిత చికిత్సకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని డిమాండ్ చేసింది. అయితే ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి రెండో వేతన సవరణ కమిషన్ సెకండ్ పీఆర్సీ నివేదికను తక్షణమే బహిర్గతం చేసి అమలు చేయాలని టీజీజేఏసీ కోరింది. సో, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు మరియు జీవన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని ఉద్యోగులకు రావాల్సిన 6 పెండింగ్ డీఏలను ఒకేసారి విడుదల చేయాలని స్పష్టం చేసింది. డీఏ అనేది ఉద్యోగుల హక్కు అని గత పీఆర్సీ గడువు ముగిసి 3 ఏళ్లుగా వస్తూ ఉన్న కొత్త వేతన సవరణ విషయంలో ప్రభుత్వం జాప్యం చేయటంపై నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పీఆర్సీ కమిటీ గడువు సెప్టెంబర్ 30తో ముగియనున్న నేపథ్యంలో ఒకవేళ ప్రభుత్వం మళ్లీ గడువును పొడిగిస్తే తక్షణమే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని కమిటీ హెచ్చరించింది. వీటితో పాటు రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం అయినటువంటి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని ప్రధానంగా డిమాండ్ అయితే చేశారు. ఉద్యోగులకు సంబంధించి సుమారు 2,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులను ఈ నెల నుండే క్లియర్ చేయాలని కోరారు. సో, విద్యాశాఖకు సంబంధించి జీవోఎంఎస్ నంబర్ 25ను సవరించాలని, ఉపాధ్యాయుల బదిలీలు మరియు పదోన్నతుల షెడ్యూల్‌ను తక్షణమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా జీవోఎంఎస్ నంబర్ 317 వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ఉద్యోగులకు న్యాయం చేయాలని, అపరిష్కృతంగా ఉన్న అన్ని ఇతర సమస్యలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని టీజీజేఏసీ నేతలు ఈ సమావేశం ద్వారా ప్రభుత్వాన్నయితే కోరడం జరిగింది.